Hello dear students, today we are going to discuss topic simplification. ఈ రోజు మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. క్లాస్ స్టార్ట్ చేయడానికన్నా ముందుల బ్యాంక్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం ఆల్రెడీ బ్యాంక్ మహాప్యాక్ మనం లాంచ్ చేశాము. మీ అందరూ తెలిసిన విషయమే. రాబోయే ఎస్బీఐ పీఓ క్లర్క్ ఎగ్జామినేషన్స్, అలానే ఐబీపీఎస్ పీఓ క్లర్క్, రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి ఆఫీసర్ స్కేల్ ఆఫీస్ అసిస్టెంట్, అలానే స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని మనం ఈ బ్యాచ్ని లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ బ్యాచ్లో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్. ఇఫ్ యూ వాంట్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ యూ కెన్ సీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్. ఇఫ్ యూ వాంట్ తెలుగు మీడియం క్లాసెస్ యూ కెన్ సీ తెలుగు మీడియం క్లాసెస్. బోత్ ఆర్ అవైలబుల్ separately. In this course we are going to provide you complete classes, exams, topic wise exams, full length exams, PDF materials also for each and every subject. సో కోర్స్ ఫీజ్ ఫర్ దిస్ బ్యాచ్ ఈస్ 3,600 రూపీస్. ఈ కోర్స్ ఫీజు వచ్చేసరికి 3,600 రూపాయలు. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మీద తెలిసిందే, పాతప్పుడు రీసెంట్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ నోటిఫికేషన్ పడింది అండ్ వెరీ సూన్ ఎస్ఎస్సిలో మనకి మిగిలిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. సో దానికోసం ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేశాము. ఈ స్పెషల్ బ్యాచ్ సరికి 3,600 రూపీస్. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో రైల్వేలో ఆల్రెడీ ఏఎల్పీ టెక్నీషియన్ నోటిఫికేషన్ పడింది. దానికి సంబంధించి కోర్స్ ఆల్రెడీ మనం లాంచ్ చేశాము. రైల్వేలో మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా పడబోతున్నాయి. రైల్వేలో వెరీ సూన్ మనకి 2,50,000 ఉద్యోగాలు రాబోతున్నాయి అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం రైల్వే స్పెషల్ బ్యాచ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే 3 ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ ఉంది. ఈ కాంపాక్ మీ అందరికీ కూడా డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ మిగిలిన ఎగ్జామినేషన్స్ గ్రూప్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రిపేర్ వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి. అలానే మనకి అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీ డెమో క్లాస్ ఫ్రీగా ఉంటాయి. ఫ్రీ డెమో క్లాస్ చూడండి. క్లాస్ నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్ కాల్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 150% ఆఫ్ 300 ప్లస్ క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ 500 ఈక్వల్ టు 800. ఓకే, సో మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఓకేనా? దీన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. దీంట్లో పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. జస్ట్ సింపుల్ క్వశ్చన్. 150% ఆఫ్ 300 అంటే ఎంత? 150% ఆఫ్ 300 అంటే 450. అవునా కదా? 100% 300. 300లో 50% అంటే 150. సో 150% అంటే 300 ప్లస్ 150 450 ప్లస్ క్వశ్చన్ మార్క్ పర్సెంట్ ఆఫ్ 500 ఈక్వల్ టు 800. అవునా కదా? ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఎంతో కావాలి. అవునా కదా? ఇప్పుడు ఇది సింపుల్గా ఏంటంటే X%. అందుకే X% అంటే దీన్ని మనం ఏమని తీసుకోవచ్చు? X/100 అని తీసుకోవచ్చు. అవునా కదా? జస్ట్ క్యాలిక్యులేషన్ని సింప్లిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ 450 అవతలకి వెళ్ళిపోతే ఏమైపోద్ది? 450 అవతలకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. ప్లస్ 450 కాస్త మైనస్ 450 అవుద్ది. అప్పుడు 800 మైనస్ 450. 800 మైనస్ 450 అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత అవుద్ది? 350 అవుద్ది. అవునా కదా? ఇప్పుడు జస్ట్ దీన్ని సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 00 క్యాన్సిల్ అయిపోతాయి. అవునా? 355లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది? 70 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత అంటే 70. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా మీ ఎగ్జామినేషన్లో ఎలాగైతే వస్తుంటాయో సేమ్ అదే స్టాండర్డ్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? 4,473 మైనస్ 12,016 మైనస్ 11,037 ప్లస్ 22,477 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 9,473. సో మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ని మనకి ఎడిషన్ వచ్చు, సబ్ట్రాక్షన్ వచ్చు అని చెప్పి మొత్తం అంతా సింప్లిఫై చేస్తే ఎగ్జామినేషన్లో మనకన్నా ఇంకా ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేసే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ఎంత ఎడిషన్ వచ్చినా, ఎంత సబ్ట్రాక్షన్ వచ్చినా మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఆప్షన్స్కి అనుగుణంగా మనం సాల్వ్ చేయాలి. కానీ వచ్చు కదా అని చెప్పి మనం మొత్తం అంతా సింప్లిఫై చేస్తూ ఉంటే ఎగ్జామినేషన్లో వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతుంటుంది. సో అందుకని దయచేసి అలా చేయకూడదు. ఓకేనా? సో ఒకసారి మీరు ఈ క్వశ్చన్ని లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయబోతున్నాము. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఇక్కడ లాస్ట్ డిజిట్ చూస్తే 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే లాస్ట్ డిజిట్ వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయబోతున్నాము. సో చేస్తే ఏమో చూడండి. 3 మైనస్ 6 3 మైనస్ 6 చేయడానికి లేదు. ఎందుకంటే 13 మైనస్ 6 చేసుకోవచ్చు. అవునా కదా? క్యారీ తీసుకొస్తున్నాను. 13 మైనస్ 6 చేసి ఎంత వస్తుంది? మనకి 7 వచ్చుద్ది. అవునా కదా? 7 మైనస్ 7 అంటే ఏమైపోద్ది? 0 అయిపోద్ది. 0 ప్లస్ 7 అంటే ఏమైపోద్ది? 7 వచ్చేస్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత వచ్చిందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 7 వస్తే రైట్ హ్యాండ్ సైడ్ RHS రైట్ హ్యాండ్ సైడ్ కూడా లాస్ట్ డిజిట్ మనకి 7 రావాలి. అవునా కదా?
రైట్ హ్యాండ్ సైడ్ కూడా 7 రావాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి 3 ఉంది, లాస్ట్ డిజిట్ ఇక్కడ 3 ఉంది. మరి 3కి ఎంత కలిపితే మనకి 7 వచ్చుద్ది? 3కి ఎంత కలిపితే 7 వచ్చుద్ది? 3కి 4 కలిపితే 7 వచ్చుద్ది, అవునా కదా? మరి లాస్ట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్ చూడండి, లాస్ట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్ ఇదే కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఓకే, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పాలి. ఒకసారి చూడండి, ఇందాడు క్వశ్చన్ చూసి కొంతమంది ఏమనుకుంటారంటే సార్ ఇక్కడ లాస్ట్ డిజిట్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఓకే లాస్ట్ వెరిఫై చేశారు, ఒకవేళ లాస్ట్ డిజిట్ సేమ్ ఉంటే ఏంటి సార్ అని అడుగుతారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చూడొచ్చు, ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయడానికి లేదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ అనేది ఇక్కడ సేమ్ ఉంది. చూడండి 1 1 1 1 లాస్ట్ డిజిట్ సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయడం కుదరదు. అర్థమైందా? ఇది కూడా సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే, కాకపోతే ఇందాక ఆప్షన్లో లాస్ట్ డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ డిజిట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. మరి లాస్ట్ డిజిట్ సేమ్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ డిజిట్ సేమ్ ఉన్నప్పుడు మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయడం కుదరదు కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే డిజిటల్ సమ్ చేసుకోవచ్చు, అంతేగాని మళ్ళీ లాస్ట్ డిజిట్ చేయడం కుదరదు కదా అని చెప్పి జనరల్ ట్రెడిషనల్ మెథడ్లో ఎడిషన్లు సబ్ట్రాక్షన్లు చేయొద్దు, ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అవుద్ది. బెటర్ ఏమిటంటే క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా అవడం కోసం డిజిటల్ సమ్ చేసుకుందాం, డిజిటల్ సమ్. ఓకేనా? ఒకసారి ఇప్పుడు మనం దీనికి డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. చూడండి, లాస్ట్ డిజిట్ అనేది మనకి సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను డిజిటల్ సమ్ అప్లై చేస్తున్నాను. ఓకేనా? నేనేం చేస్తున్నాను? డిజిటల్ సమ్ టెక్నిక్ అప్లై చేస్తున్నాను. డిజిటల్ సమ్ అంటే ఏమిటి, దీన్ని ఎలా అప్లై చేయాలని ఆల్రెడీ మనం పాతప్పుడు వీడియోస్ చేసాం, యూట్యూబ్లో ఆల్రెడీ క్లాసులు ఫ్రీగా ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 6 3 times 18, 18 అంటే 1 + 8 9 కదా, పక్కన పెట్టండి. అప్పుడు దీనికి ఎంత వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. మైనస్ 5 3 times 15, 15 + 6 వేసామనుకోండి 21, 21 అంటే 2 + 1, 2 + 1 ఎంత 3, ప్లస్ ఆల్రెడీ మీకు తెలుసు డిజిటల్ సమ్లో డెసిమల్ పాయింట్ ఉన్నా ఏమీ పర్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 6లు ఉన్నాయి, 6 3s are 18, 18 అంటే 1 + 8 9 కదా, పక్కన పెట్టండి. ఇంకా మనకి ఏముంది? 5 + 5 10, 10 అంటే 1 + 0 1. మైనస్ మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ 3 6లు ఉన్నాయి, 6 3s are 18, అందుకని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 + 5 అంటే 10, 10 అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చండి? సింప్లిఫై చేస్తే +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి, 5 - 3, 5 - 3 చేస్తే ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే మనకి డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. క్వశ్చన్కి డిజిటల్ సమ్ 2 వచ్చింది కాబట్టి ఆప్షన్కి కూడా డిజిటల్ సమ్ 2 రావాలి. అలా ఆప్షన్ డిజిటల్ సమ్ 2 చూపించే ఆప్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, 9 పక్కన పెట్టండి, 8 + 1 9 పక్కన పెట్టండి. ఇప్పుడు దీని డిజిటల్ సమ్ ఎంత? 3, కానీ మనకి ఏం కావాలి? 2 కావాలి, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక 8 + 1 9, ఇక్కడ ఏముంది? ఇక్కడ 2, అంటే డిజిటల్ సమ్ మనకి 2 కావాలి, ఇక్కడ 2 వచ్చింది, అంటే మోస్ట్లీ ఆన్సర్ ఇదే అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, 7 + 2 అంటే 9 పక్కన పెట్టండి, 2 + 3 + 1 అంటే ఇక్కడ 6, డిజిటల్ సమ్ నాకు 2 కావాలి కానీ 6 వచ్చింది, రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చూడండి 8 + 1 9, ఇక ఇక్కడ చూడండి 6 + 1 + 2 అంటే ఇది కూడా 9, అవునా కదా? ఇక్కడ డిజిటల్ సమ్ నాకు 9 వచ్చింది. మనకు కావాల్సిన డిజిటల్ సమ్ 2 కావాలి. డిజిటల్ సమ్ 2 వచ్చే ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది, డిజిటల్ సమ్ 2 వచ్చే ఆప్షన్. ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 2. 18/396 ఇంటూ 33 / 288 ఇంటూ (= 42). క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఇప్పుడు ఇక్కడ నాకు డివిజను మల్టిప్లికేషను వచ్చు కదా అని చెప్పి నేను చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎందుకంటే డివిజను మల్టిప్లికేషన్ వచ్చినప్పటికీ కూడా మనం ఇది సింప్లిఫై చేయడం కన్నా బెస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోవడం బెస్ట్. అర్థమైనా? లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చూద్దాం ఒకసారి. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమవుద్ది? దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండు ఏమవుతాయి అంటే ఇక్కడికి వెళ్ళిపోతాయి, అవునా కదా? ఈ రెండు ఇటు వెళ్ళిపోతాయి. ఎస్ ఆర్ నో? అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్ది? ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 8, అవునా కదా? ఇక్కడ లాస్ట్ డిజిట్ 8, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 3, అవునా కదా? ఇంటూ ఇక్కడ ఏమొస్తుందో నాకు తెలియదు, అవునా కదా? ఈక్వల్ టు ఇది నేను తెలుసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఏమొస్తుందో నాకు తెలియదు, ఇది నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ డినామినేటర్లో వీటి పక్క వెళ్ళిపోతే మల్టిప్లై అయిపోతాయి, అవునా కదా? ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 2 ఇంటూ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 6 ఇంటూ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 8, అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే సింపుల్గా మనకి ఆన్సర్ ఏమొచ్చుద్ది అని లాస్ట్ డిజిట్ ద్వారా మనం చెప్పొచ్చు. 8 3 times ఎంత? 24, అంటే ఇక్కడ మనకి 4 వచ్చింది. ఇప్పుడు 4 వచ్చి దీంతో మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై అయితే ఎంత రావాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. చూడండి, 8 6 times 48,
8 2 టైమ్స్ 16 అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ ఎంత వచ్చింది మనకి రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 6 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 6 వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా లాస్ట్ డిజిట్ అనేది 6 రావాలి, అవునా కదా. రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ డిజిట్ 6 వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా లాస్ట్ డిజిట్ 6 రావాలి. మరి ఆల్రెడీ 8 3 జా 24 అన్నప్పుడు 4 వచ్చింది. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 6 వచ్చుద్ది, అది చెక్ చేయండి. 4 6 టైమ్స్ చేస్తే 24 అంటే లాస్ట్లో 4 వస్తుంది, నాకు 6 కావాలి, రాంగ్ ఆన్సర్. 4 8 టైమ్స్ చేస్తే 32 2 వస్తుంది, నాకు 6 కావాలి. 4 8 టైమ్స్ చేస్తే 32, ఇది కూడా రాంగ్ ఆన్సర్. 4 4 టైమ్స్ చేస్తే 16, 4 4 టైమ్స్ చేస్తే 16, నాకు 6 కావాలి, 6 వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.4 హోల్ క్యూబ్ ఇంటూ 400 డివైడ్ బై 4000 ఆఫ్ 0.4 హోల్ స్క్వేర్. అర్థమైందా? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చుద్ది అని అడుగుతానమాట. అర్థమైందా? చూడండి ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో. 0.4 హోల్ క్యూబ్ కాబట్టి దీన్ని ఏమని రాస్తున్నా నేను 0.4 ఇంటూ 0.4 ఇంటూ 0.4. ఓకేనా? జస్ట్ మళ్ళీ దీని అనవసరంగా సింప్లిఫై చేసి కాంప్లికేట్ చేయొద్దు. 0.4 హోల్ క్యూబ్ని 0.4 నుండి 0.4 నుండి 0.4 ఇంటూ 400 ఇంటూ 400 డివైడ్ బై, ఇప్పుడు ఇది చూడండి, ఇది మొత్తానికి డివైడ్ బై. అర్థమైందా? ఈ మొత్తానికి ఇది డివైడ్ బై, ఓకే, మొత్తానికి డివైడ్ బై 4000 ఆఫ్ అండ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. 0.4 హోల్ స్క్వేర్ కాబట్టి 0.4 ఇంటూ 0.4. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి సరిపోద్ది. 0.4లో 1 టైం పోతుంది, 0.4లో 1 టైం పోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడొచ్చు 4400లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, అవునా కదా. ఇప్పుడు నేను ఈ 0.4ని ఏమని రాసుకోవచ్చు? 4/10 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, మరి 4/10 ఇంటూ 10 అంటే ఇదేమైపోద్ది? 4/100 అయిపోద్ది, అవునా కదా. ఎందుకంటే 0.4 అంటే నథింగ్ బట్ 4/10 కదా, అవునా కదా. 0.4 వాల్యూ 4/10, అప్పుడు 4/10 ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ 10 ఉంది కదా, 10 ఇంటూ 10 అంటే 100 అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేసాం అనుకోండి, 100 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 25 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ అప్పుడు 1/25. 13 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇంటూ 6 ఈక్వల్ టు 47 స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625. And definitely I will teach the same class in English also, okay, later, okay. Say answer for this question. 13 into question mark into 6 equal to 47 square minus square root of 625. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ క్వశ్చన్ని మనం కంప్లీట్గా సింప్లిఫై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం దీన్ని లాస్ట్ డేట్ వెరిఫికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? లాస్ట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఏమవుద్ది? 13 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇంటూ 6. సో 13 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇంటూ 6 ఈక్వల్ టు 47 స్క్వేర్ కాబట్టి మనం 47 into 47 రాద్దాము. నేను దీన్ని సింప్లిఫై చేయట్లేదు. మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే ఇదేమో చెప్పండి? 25, అవునా కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25. లాస్ట్ డేట్ వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేస్తే 3 into 6 చేస్తే ఎంత వస్తుంది మనకి? 18. అంటే మనకి లాస్ట్ డేట్ ఇక్కడ 8 వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ డేట్ 8 కాదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇది మల్టిప్లై అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ 7 టైమ్స్ చేస్తే 49, 9 వచ్చింది. మైనస్ 5, 9 మైనస్ 5 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ 4 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ 4 వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 4 రావాలి. మరి 4 రావాలి అంటే 8 ఇప్పుడు దేంతో మల్టిప్లై అయితే 4 వచ్చుద్ది. చూడండి, 8 దేంతో మల్టిప్లై అయితే 4 వచ్చుద్ది. చూడండి, 8 2 టైమ్స్ చేస్తే 16, 6 వచ్చుద్ది. 8 టైమ్స్ చేస్తే 64, 4 వస్తుంది. 8 6 టైమ్స్ చేస్తే మళ్ళీ 48, 8 వస్తుంది. రాంగ్ ఆన్సర్. 8 టైమ్స్ చేస్తే 64, 4 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఇప్పుడు అయితే 28 అవ్వాలి, లేదు అనుకుంటే కనుక 38 అవ్వాలి. మరి 28 అవ్వాలా 38 అవ్వాలా అదొకసారి మనం చెక్ చేయాలి. అర్థమైందా? 28 అవ్వాలా 38 అవ్వాలా? దేన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇప్పుడు ఆబ్వియస్లీ దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయాల్సిందే. సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పాలి. లేదనుకుంటే మనం కావాలనుకుంటే డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? డిజిటల్ సమ్ అయినా చేసుకోవచ్చు. ఒకవేళ డిజిటల్ సమ్ అప్లై చేసాం అనుకోండి, 4 + 7 అంటే ఎంత? ఇది 11. 11 అంటే 2 వస్తుంది. 2 into 2 అంటే ఎంత? 4, అవునా కదా. ఇటు పక్కన ఏమవుద్ది? 2 + 5 అంటే మనకిది ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7, అవునా కదా. మరి 4 - 7 అంటే -3. -3 కాదు, డిజిటల్ సమ్ ఏమవుద్ది ఇప్పుడు? 9 - 3 6 అవుద్ది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి. ఓకేనా? 6 వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ 6 వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా డిజిటల్ సమ్ 6 రావాలి, అవునా కదా. 1 + 3 అంటే 4 into 6
6 ఇంటూ 4 అంటే ఏమవుద్ది 6 4 24, 24 అంటే 2 + 4 6, అవునా కదా. 6 ఇంటూ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి 6 రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది 2 ప్లేన్ అనుకో, నాకు ఇప్పుడు 6 వచ్చుద్ది. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ 6 డిజిటల్ సమ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6 డిజిటల్ సమ్ సరిపోద్ది. అదే 3 + 8 చేసామనుకోండి ఎంత వస్తుంది, ఇప్పుడు ఇది 11 వస్తుంది. 11 అంటే 1 + 1 2 వచ్చుద్ది. 6 ఇంటూ 2 చేస్తే 12 అయిపోతుంది. 12 అంటే 1 + 2 3 అవుద్ది. కానీ నా డిజిటల్ సమ్ 6 కావాలి. సో 6 కావాలి అంటే ఆప్షన్ 2 మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ 2 ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, 6318 డివైడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 17576 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 9. మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. అర్థమైందా? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ దీనికి క్యూబ్ రూట్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఇక్కడ లాస్ట్లో 6 వచ్చింది కాబట్టి ఏం రావాలి మనకి, 6 వస్తే 6 రావాలి. లాస్ట్ డిజిట్స్ క్యాన్సిల్. ఇక్కడ 17 ఉంది కాబట్టి 17 కాబట్టి ఏమొచ్చింది మనకి 2 వస్తుంది. 2 ఓకేనా. 17 కాబట్టి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ క్యూబ్ అంటే మనకి 2 వచ్చుద్ది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. 6318 అనేది మనకి 26లో ఎన్ టైమ్స్ పోతుంది. చెప్పండి ఎన్ టైమ్స్ పోతుంది ఇప్పుడు ఇది. 6318 అనేది 26లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఎన్ని టైమ్స్ పోతుంది ఇప్పుడు ఇది? 243 టైమ్స్ పోతుంది, అవునా కదా. 243 టైమ్స్, ఎస్ 243 టైమ్స్ పోతుంది. మరి ఎప్పుడైతే ఇది 243 టైమ్స్ పోయిందో ఇప్పుడు ఈ 243 అనేది 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 2 టైమ్స్ చేస్తే 18, అవునా కదా. 18 అంటే 6 మిగిలిపోయింది. 9 7 టైమ్స్ చేస్తే 63, అవునా కదా. అంటే 243 9లో 27 టైమ్స్ పోయింది. అంటే ఇప్పుడు ఏమైపోద్ది? 27 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. మరి క్వశ్చన్ మార్క్ ఏమిటి అంటే అప్పుడు ఏమైపోవాలి ఆన్సర్? 729. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 729 మనం కడితే అప్పుడు మనకి ఆ వాల్యూ ఎంత వస్తుంది? 27 వస్తుంది, అవునా కదా. సో అందుకనే ఈ స్క్వేర్ రూట్ వాల్యూ క్వశ్చన్ మార్క్ ఎంత అంటే 729, ఓకేనా. సో ఆన్సర్ ఎంత? 729. నెక్స్ట్ వన్, 4/7 ఇంటూ 9/14 డివైడ్ బై 16/28 ప్లస్ 4/3 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 1. క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి, ఓకేనా. సో ఒకసారి చూడండి, ఈ డివిజన్ ఆపరేషన్ నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. డివిజన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఫ్రాక్షన్ రివర్స్ అయిపోద్ది, అవునా కదా. సో రివర్స్ అయినప్పుడు నేను ఒకసారి రాస్తున్నాను చూడండి. 4/7 ఇంటూ 9/14 division operation changing to multiplication, fraction will reverse. 16/28 changes to 28/16 plus 4/3. ఈ క్వశ్చన్ మార్క్ అవతల పక్క పంపిస్తున్నాను, ఈ 1 అవతల పక్క పంపిస్తాను. 1 అవతల పక్క వచ్చేస్తే -1 అయిపోద్ది. క్వశ్చన్ మార్క్ అవతలకి వెళ్ళిపోతే చూడండి మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసి చూడండి. 16 4 ఎన్ టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. 28 14 ఎన్ టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 4 2 ఎన్ టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, అవునా కదా. ఇంకొకసారి మీరు సింప్లిఫికేషన్ చూస్తే ఏమైనా ఉన్నాయా? ఇంకేం సింప్లిఫై లేవు. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది? ఇక్కడ 9 బై డినామినేటర్లో 7 × 2 14 ప్లస్ 4/3 -1. దీని ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 14 3 టైమ్స్ చేస్తే, ఓకేనా. సో డినామినేటర్లో 42 ఉంటుంది. న్యూమినేటర్లో ఏమో చూడండి ఒకసారి. 56 - 42 చేసామనుకోండి 14. 27 + 14 చేసామనుకోండి 41. సో ఆన్సర్ ఏమవుద్ది? 41/42. నెక్స్ట్ క్వశ్చన్, 882 డివైడ్ బై 9 -7 ఇంటూ 13 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2197 ఈక్వల్ టు హౌ మచ్? చెప్పాలి. ఆన్సర్ ఏమిటి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. హౌ టు లాగిన్ ఇన్ బ్యాచ్? స్వాతి యూ కెన్ డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు లాగిన్ అవ్వండి. ఏం డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి, కింద కనిపిస్తుంది కదా నెంబర్కి కాల్ చేయండి. ఎస్ క్యూబ్ రూట్ క్యాలిక్యులేట్ చేయండి. క్యూబ్ రూట్ క్యాలిక్యులేషన్ అందరికీ రావాలి. ఆల్రెడీ మనం పాతప్పుడు క్లాసెస్లో చెప్పాము. ఒకవేళ క్యూబ్ రూట్ క్యాలిక్యులేషన్ రాకపోతే నేర్చుకున్న తర్వాత ఇది చూడండి. మళ్ళీ ఎలా సార్ డైరెక్ట్గా వేస్తున్నాను అనొద్దు. క్యూబ్ రూట్ క్యాలిక్యులేషన్ రావాలి. ఇవన్నీ మన క్లాస్లో చెప్పాము. లాస్ట్ డిజిట్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 అంటే ఏం రావాలి మనకి? 3 రావాలి. లాస్ట్ 3 డిజిట్స్ క్యాన్సిల్. ఇక 2 ఉంది కాబట్టి ఇది ఏమైపోద్ది? 1 అయిపోద్ది, అవునా కదా. అంటే ఈ క్యూబ్ రూట్ వాల్యూ ఎంత అంటే 13. అర్థమైందా? ఇప్పుడు చూడండి, 882 9 టైమ్స్ పోతుంది. 9 టైమ్స్ వేస్తే 81, అవునా కదా. 81 అంటే ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 72, అవునా కదా. 9 8 టైమ్స్ వేస్తే 72, అవునా. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 98 మైనస్
7 ఇంటూ 13 ప్లస్ 13. ఇప్పుడు దీన్ని జనరల్గా మనం కావాలనుకుంటే సింప్లిఫై చేసుకోవచ్చు, లేదనుకుంటే లాస్ట్ డిజిట్ వేరువేరుగా ఉంది కాబట్టి మనం సింప్లిఫై చేయకోకుండా కూడా జస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. అది మన ఇష్టం అనమాట. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ లాస్ట్ డిజిట్ చేసి ఏమొస్తుంది, 7 3 టైమ్స్ చేస్తే 21 వచ్చుద్ది, ఇక్కడ 1 వచ్చుద్ది. ఇక్కడ ఏమో లాస్ట్ డిజిట్ 8 మైనస్ 1, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది లాస్ట్ డిజిట్ ఇక్కడ 3 ఉంది. అవునా కదా? 8 మైనస్ 1 చేసామనుకోండి ఎంత వస్తుంది, 7 ప్లస్ 3 చేస్తే 10 అంటే ఎంత లాస్ట్లో 0. అవునా కదా? లాస్ట్లో 0 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది చూడండి, ఇది ఆన్సర్ అయిపోద్ది. మీకు మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లికేషన్ చేసేయండి, మల్టిప్లికేషన్ రాకపోతే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మల్టిప్లికేషన్ చేశారనుకోండి 7 ఇంటూ 13 చేస్తే ఎంత వస్తుంది, 70 ప్లస్ 21 అంటే 91 వస్తుంది. 98 మైనస్ 91 ప్లస్ 13, ఇది సింప్లిఫై చేసినా సరే మనకి 20నే వచ్చుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, 1/7 మైనస్ 1/9 ప్లస్ 1/63. ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇంటీజర్ని సపరేట్గా ఫ్రాక్షన్ని సపరేట్గా చేసుకుంటే కనుక +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకెంత మిగిలిపోయింది, ఇక్కడ 1 మిగిలిపోయింది. అవునా? ఇంటీజర్లో. మరి ఫ్రాక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఫ్రాక్షను ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ ఏమైపోతుంది ఇక్కడ మనకి 1/7 మైనస్ 1/9 ప్లస్ 1/63. అవునా కదా? ఇది మనకి ఫ్రాక్షన్ మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి కదా. సింప్లిఫై చేస్తే 7 9 63 అంటే ఎల్సిఎం ఏమవుద్ది మనకి 63 అయిపోద్ది. ఇక్కడ 7 ఉంది కాబట్టి పైన మనకి ఏమొస్తుంది 9 వచ్చుద్ది. ఇక్కడ 9 ఉంది కాబట్టి పైన ఏమొచ్చుద్ది మనకి 7 వచ్చుద్ది. ఇక్కడ ప్లస్ 1 వచ్చుద్ది, ఎందుకంటే డినామినేటర్లో మనకి 63 ఉంది కదా, 1 వచ్చుద్ది. అప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చెప్పండి, 9 మైనస్ 7 చేస్తే 2 ప్లస్ 1 చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. అవునా కదా? 3/63. ఎస్, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు కదా. 3/63 మనం సింప్లిఫై చేసామనుకోండి అప్పుడు మనకి ఏమో చెప్పండి, 3 టేబుల్ ఇక్కడ 1 టైం పోతుంది, 3 టేబుల్ ఇక్కడ 21 టైమ్స్ పోతుంది. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది, 1/21. అవునా కదా? అప్పుడు దీని ఆన్సర్ ఏమైపోతుంది, 1/21. 1/21 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, 4 1/6 డివైడ్ బై 2 1/2 మైనస్ 1.25 మైనస్ 3 1/4 ప్లస్ 3.5. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమైందంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు, ఇది డెసిమల్ ఇచ్చారు. కావాలంటే మళ్ళీ దీన్ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవచ్చు. 1.25 అంటే దీన్ని మనం 1/4 అని పిలుస్తాము. అవునా కదా? 1.25 అంటే దీన్ని మనం 1/4 అని పిలుస్తాము. ఇదిగో ఇది మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇదిగో ఇది కూడా మీరు డెసిమల్ ఇచ్చారు, దీన్ని కూడా మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవచ్చు. 3.5 కాస్త దీన్ని మీరు 3 1/2 కింద మార్చుకోవచ్చు. అర్థమైందా? 3 1/2 కింద మనం దాన్ని మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వాల్యూస్ మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ డివిజన్ ఆపరేషన్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 4 6 టైమ్స్ 24 ప్లస్ 1 అంటే 25/6 డివిజన్. 2 టైమ్స్ 4 ప్లస్ 1 5/2. ఒకసారి గమనించండి, ఈ డివిజన్ ఆపరేషన్ బదులుగా నేను ఏం చేస్తానంటే మల్టిప్లికేషన్ రాస్తాను. ఎప్పుడైతే డివిజన్కి బదులుగా మనం మల్టిప్లికేషన్ చేస్తాం ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయిపోద్ది, 5/2 కాస్త 2/5 అయిపోద్ది. అందుకని చూడండి, ఈ డివిజన్కి బదులుగా మల్టిప్లికేషను అప్పుడు ఏమైపోద్ది, 5/2 కాస్త 2/5 అవుతుంది. అర్థమైందా? మైనస్ 1/4 అంటే 4 1s are 4 ప్లస్ 1 అంటే 5/4 మైనస్ 3 4s 12 ప్లస్ 1 అంటే 13/4 ప్లస్ 3 1/2 అంటే 3 2 6 ప్లస్ 1 7/2. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి 25 5 లైన్ టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది, 6 2 లైన్ టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం ఎల్సిఎం తీసుకుంటే కనుక 3 చూడండి 3 4 4 2 కాబట్టి ఎల్సిఎం అయిపోద్ది, దీనికి 12 అయిపోద్ది. 12 అప్పుడు ఇక్కడ ఏమవుద్ది, 4 5 టైమ్స్ 20 అవుతుంది, మైనస్ ఇక్కడ 5 3 టైమ్స్ 15 అవుతుంది, మైనస్ 13 3 టైమ్స్ 39 అవుద్ది, ప్లస్ ఇక్కడ ఏమవుద్ది 7 6 టైమ్స్ 42 అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, డినామినేటర్లో మనకి 12 వచ్చుద్ది. ఓకే, న్యూమరేటర్లో ఒకసారి చూడండి, న్యూమరేటర్లో ఏమొస్తుందో 42 ప్లస్ 20 అంటే 62 వచ్చుద్ది. అవునా కదా? 62 కాబట్టి ఇక్కడ మీరు 15 39 చేసామనుకోండి, -15 -39 అంటే
ఇది ఎంత వస్తుంది -54 అవునా కదా, -15 -39 అంటే -54, 62 -54 చేసామనుకోండి. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, 62 -54 చేసామనుకోండి 8 వస్తుంది అవునా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమంటే 4 2 టైమ్స్ 4 3 టైమ్స్ అంటే ఆన్సర్ ఏం రావాలి అప్పుడు 2/3 ఓకేనా. సో ఆన్సర్ ఎంత అంటే 2/3. బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎస్బీఐలో వెరీ సూన్ 15,000కి పైగా వేకెన్సీస్ రాబోతున్నాయి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో, బ్యాంక్లో ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఎస్బీఐకి సంబంధించి పీఓ క్లర్క్ 2 కూడా పడతాయి. మీరు డెఫినెట్గా ఈ కోర్స్ మీరు డెఫినెట్గా సీరియస్గా ఎస్బీఐ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లే కనుక మీకు డెఫినెట్గా ఉపయోగపడబోతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఐబీపీఎస్ పీఓ ఐపీఎస్ క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. అలానే రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి ఆఫీసర్ స్కేల్ ఆఫీస్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కూడా ఈ కోర్స్ ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మీడియంస్లో క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్, పీడిఎఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ ఫీ వచ్చేసరికి 3,600 రూపీస్. అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, మీద తెలిసింది ఎస్ఎస్సీకి సంబంధించి రీసెంట్గా సిహెచ్ఎస్ నోటిఫికేషన్ పడింది. తర్వాత మనకి సిజిఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ నోటిఫికేషన్ కూడా పడతాయి. అందుకని ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ అనమాట. ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో జరుగుతుంటుంది కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ఎస్ఎస్సీ క్రాక్ చేయాలనుకుంటున్నారో, ఎస్ఎస్సీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దానికి కావాల్సిన ప్రిపరేషన్ కంప్లీట్గా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. దానికి సంబంధించి మన దగ్గర కోర్స్ ఉంది. ఈ కోర్స్ వచ్చేసరికి 3,600 రూపాయలు ఈ కోర్స్ ఫీజు. దీంట్లో మీకు కంప్లీట్గా టైర్ 1, టైర్ 2 2 సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, రైల్వేలో మనకి వెరీ సూన్ 2,50,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మీకు ఆల్రెడీ ఏఎల్పీకి సంబంధించి అలానే టెక్నిక్ సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి. అలానే మనకి మిగిలిన ఎన్టీపీసీ గ్రూప్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. సో ఎవరైతే విద్యార్థులు రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి. ఈ స్పెషల్ బ్యాచ్ సరికి మీకు 2,250 రూపాయలకి మీకు ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో క్లాస్ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఈ కాంబో ప్యాక్లో ఏంటంటే మీకు బ్యాంక్, ఎస్ఎస్సీ, రైల్వే సిలబస్ కవర్ అయ్యే విధంగా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుతుంది. దీంట్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అన్నీ కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ సంబంధించి బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్తారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అలానే ప్రతి టాపిక్ అవగానే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే మీకు ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా ఉంటుంది. ఇది మీకు ఆఫర్లో 4,500 రూపీస్కి అవైలబిలిటీ ఉంటుంది. ఇది మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కవర్ అయ్యే విధంగా ఈ కోర్సులో మనం కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచెస్ అవైలబిలిటీ ఉన్నాయి. తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన స్పెషల్ బ్యాచెస్, అండ్ ఏపీ మెయిన్స్ గ్రూప్ 2కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 క్లాస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలా ఎవరైతే విద్యార్థులు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచెస్ అవైలబిలిటీ ఉన్నాయి. కంప్లీట్ కోర్స్ మనకి 2,100 రూపాయలకే ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి సపరేట్ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలా ఎవరైతే విద్యార్థులు ఏపీ, తెలంగాణ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకున్న స్టేట్ గవర్నమెంట్ సంబంధించి వాళ్ళ కోసం కూడా స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఇద్దరు సపరేట్ బ్యాచ్ అనమాట. ఇది 1,500 రూపాయలు బ్యాచ్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలా ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ 3 నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ ఉంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ కవర్ అయ్యే విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని ఈ బ్యాచ్లో మొత్తం నేనే చెప్పడం జరుగుద్ది. మీకు దీంట్లో మొత్తం 78 టాపిక్స్ కవర్ చేయడం జరుగుద్ది. ఇందులో మీకు ఆల్మోస్ట్ 400 అవర్స్ పైన క్లాస్ ఉంటాయి. 7,777 క్వశ్చన్ చెప్పడం జరిగింది. ప్రతి టాపిక్ని కూడా తీసుకుని ఇన్ డెప్త్ దాంట్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం కవర్ చేయడం జరుగుద్ది అనమాట. ప్రతి టాపిక్లో మోడల్ వైడ్ డిస్కషన్ జరుగుద్ది. మీకు చాలా క్లియర్గా, డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ నుంచి ఆన్ అండ్ యావరేజ్గా 100 నుంచి 200 క్వశ్చన్ వరకు చెప్పడం జరుగుద్ది అనమాట. ఈ బ్యాచ్ వచ్చేసరికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా నాన్ మ్యాథ్స్ అలానే మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఉపయోగపడే విధంగా ఈ క్లాస్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 ఉంటాయి. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఎక్స్ట్రా వస్తాయి. ప్రతి టాపిక్ అవగానే 3 లెవెల్లో టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి మీకు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది మీరు 6 మంత్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటే 2,700 రూపీస్, 3 మంత్స్ తీసుకోవాలనుకుంటే కనుక 1,800 రూపీస్, 1 మంత్ తీసుకోవాలనుకుంటే కనుక 3,900 రూపీస్కి ఆఫర్లు అవైలబిలిటీ ఉంది. అలా ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో ఓన్లీ అర్థమెటిక్, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ అడ్వాన్స్ మ్యాథ్స్, ఓన్లీ ఇంగ్లీష్, అలా మీకోసం సింగిల్ సబ్జెక్ట్స్ కూడా 999 రూపీస్కి అవైలబిలిటీ ఉన్నాయి. ఇందులో కూడా మీ క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ కోర్సెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నా సరే దానికి సంబంధించి మన దగ్గర కోర్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కోర్సెస్ చెప్పకపోయినా మీరు ఏదైనా ఎగ్జామినేషన్స్ ఐసెట్కి కానీ, డిఫెన్స్కి కానీ, ఆర్పీఎఫ్ కానీ ఇలా ప్రిపేర్ అవుతున్నట్లే కనుక వాటికి సంబంధించి కూడా మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. మీరు ఏ కోర్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం కోసం మాకు కాల్ చేయండి. కాల్ చేసి మీరు డెఫినెట్గా మేము మీకు
గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలానే ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ లైవ్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.